వెల్కమ్ టు ఏపీ న్యూస్. పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అర్బన్ సొసైటీ ఎన్నికల అధికారిగా పి దుర్గాప్రసాద్ నియమించారు. పిఠాపురం పట్టణంతో పాటు చిత్రాడ, నర్సింగపురం, కొండవరం, నవకంద్రవాడ, మాదాపురం తదితర గ్రామాల్లో సొసైటీ సభ్యులు ఉన్నారు. 1వ వార్డుకి బాలిపల్లి రాంబాబు, 2వ వార్డుకి ఖండవల్లి లోవరాజు, 3వ వార్డుకి చల్ల వీరన్నబాబు, 2వ వార్డుకి పిఎస్ఎన్ మూర్తి, 3వ వార్డుకి అద్దం వెంకటరమణ, 3వ వార్డుకి కస్తూరి అప్పారావు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత పాలక మండలి గడువు 2024 ఆగస్టుతో ముగిసిందని ఆయన తెలిపారు. 27న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, 28న నామినేషన్ల పరిశీలన, 29న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందని తెలియజేశారు. పోటీలో ఉండే అభ్యర్థులకు అక్టోబర్ 6 నుంచి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్, అనంతరం కౌంటింగ్, ఎన్నికల ఫలితాలు ప్రకటన జరుగుతుందని అన్నారు. 7వ తేదీ ఉదయం నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్షుడు పదవులు ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. పర్సనల్ ఇన్ఛార్జి ఎం గణేష్ కుమార్, సొసైటీ బ్యాంక్ సెక్రటరీ సిహెచ్ మౌళి తదితరులు ఉన్నారు. ఇది సంబంధించి ఎలక్షన్లు జరిపించవలసిందిగా ఆగస్టు 12వ తారీఖున కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం అయింది. దాన్ని బేస్ చేసుకుని కార్యక్రమంలో భాగంగా 29ని నేను నోటిఫికేషన్ జారీ చేసి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉన్నాం. అందులో భాగంగా 27వ తారీఖు అనగా ఈరోజు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. రేపు స్క్రూటినీ, ఎల్లుండి విత్ ట్రయల్ అయినప్పుడు ఎన్ని స్థానాలు ప్రాథమికంగా ఏంటంటే ఈ సంఘానికి సంబంధించి 2011 మంది సభ్యులు ఉన్నారు. ఆ 2011 మంది సభ్యులు 5 నియోజకవర్గాలకు సంబంధించి వివిధ గ్రామాల్లో ఉన్నారు. ఆయన 5 నియోజకవర్గాలకు గాను 5గురు సభ్యులు ఎన్నుకోవడానికి ఈ ఎలక్షన్ జరిపించడం అవుద్ది. 5 నియోజకవర్గాలకి 5గురే పోటీ చేసినట్లయితే ఏకగ్రీవంగా తీర్మానించడం అవుతుంది. లేని ఏడల 6 వచ్చే నెల 6ని ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని నిర్వహించి 7వ తారీఖుని అదే రోజు ఎలక్షన్ ప్రకటిస్తాం, ఫలితాలు ప్రకటిస్తాం. ప్రకటించిన తర్వాత తదుపరి రోజు అంటే 7వ తారీఖుని పాలకవర్గంలోని అధ్యక్షులు, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకోవడానికి ఎలక్షన్ జరపడం అవుద్ది. అది కూడా పోటీ ఉన్నాయట్లా, అది కూడా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతుంది. ఇది 5 సంవత్సరాల కాల పరిమితికి గాను ఇప్పుడు పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియదు. పోలింగ్ టైం చెప్పండి సార్. 7వ తారీఖు 6వ పోలింగ్ మండలం ఇందులో నామినేషన్ స్వీకరణ ఏమో ఇవాళ 11 గంటల నుంచి మొదలు పెట్టాం, 5 గంటల వరకు ఉంటుంది. స్క్రూటినీ రేపు 11 గంటల నుంచి. నామినేషన్ పత్రాలు ఉపసంహరణ 29వ తారీఖు 5 గంటల వరకు ఉంటుంది. పోలింగ్ 6వ తారీఖుని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఓట్ల లెక్కింపు పోలింగ్ అయిపోయిన తదుపరి ఓట్ల లెక్కింపు ఉంటుంది. 7వ తారీఖున ఆఫీసు బేరర్లతో ఎన్నిక కార్యక్రమం 8 గంటలకు మొదలు.